ఎన్ని తలకాయ నొప్పులు వస్తున్నాయి. ఏదో పర్సనల్గా పాడైపోతే అది ఏం కాదండి. నేను అనేది వ్యక్తిని రెచ్చగొట్టే అనవసరంగా వాడి జీవితాన్ని పాడు చేయకూడదు. ఇది నేను మర్చిపోలేని ఇన్సిడెంట్ కదా, నా లైఫ్లో మర్చిపోతాను. కొద్దిగా గొప్ప వయసు వచ్చిన వాడిని. యంగ్స్టర్స్ మీ అందరికీ తెలుసు జీవితంలో ఏం జరుగుతుందని. నేను కాలు గడప బయట పెడితే తెలుస్తుంది. నేను బయటకు వస్తే ఊరికే ఏం సార్ అక్కడికి వెళ్ళి వచ్చారని సరదాగా అడుగుతుంటారు కొంతమంది, వెళ్ళిన చోట అడుగుతుంటారు. నన్ను పిలవడం కూడా కాస్త ఓపిక చేసుకురండి సార్, మీరు వస్తే ఆనందంగా ఉండదు అంటారు తప్ప అంటే ఏంటంటే అంటే ఎందుకే అంత అట్ట పిలుస్తున్నారంటే పెద్దవాళ్ళు కదండి, ఈ గోళ పెళ్ళి ఇవన్నీ అంటుంటారు. కాబట్టి దయించి, ఎందుకంటే ఇప్పుడు అంటే చెప్పుకుంటే నా గురించి ఏదో చెప్పు తెచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు నా ఏదో జీవిత చరిత్రలాగా బుక్ కూడా వేయబోతున్నారు. నేను వేయించుకునేది కాదు, నాకు ఆ సరదాలు లేవు. పాపం వాళ్లే ప్రేమతో ఏదో మా కోటగారి లైఫ్ అని ఏదో బుక్ కూడా రాస్తున్నారు. తర్వాత సినిమాలు ఇంకేముంటాయి, ఏదో సభలు, ఏదో గవర్నమెంట్ ఫంక్షన్లు అలాంటివి. నిన్నగాక మొన్న ఆ కోటి దీప ఫంక్షన్ ఉంది కదా, కోటి దీపోత్సవం ఏదో భక్తి టీవీ వాళ్ళు పెట్టారు, దానికి కూడా వెళ్ళొచ్చాను. చివరిగా చెప్పేది ఏం లేదు సార్, నేను ఎందుకు అందరినీ పిలిచానంటే ఇలాంటి రూమర్స్ నమ్మకండి. ఏదైనా వస్తే మంచి టీవీలు, ఇప్పుడు సాక్షి, ఈటీవీ లేదా ఈటీవీ ఇలాంటివి పెద్ద పెద్ద టీవీలన్నీ ఉన్నాయి. వాటిల్లో వచ్చేది వాళ్ళకి క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. ఈ టెలిఫోన్లో వచ్చేటువంటి వీటిని మాత్రం దయించి ఇలాంటి న్యూస్ నమ్మద్దు. నమ్మి అనవసరంగా ఆర్టిస్ట్ని అవతలగా మీ ఫోన్ల వల్ల దానివల్ల కొంచెం ఇబ్బంది పడతారని మనం చేస్తున్నాం. ఇలాంటి వాతావరణం క్రియేట్ చేయొద్దని పెట్టినటువంటి వాళ్ళకి ఆ సాఫ్ట్వేర్ ఏదో అంటారే యూట్యూబ్ వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా నేను మనవి చేసుకుంటున్నా. ఇక అంతకంటే బతిమాలటం లేదు. కాదు ఇంకేం పర్లేదని పెట్టుకోండి, నేనేం పట్టించుకోను.